brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇండస్ట్రీ ఏదైనా నడిచేది హీరోల రాజ్యమే కదా. వాళ్ళను కాదని ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఎంత పెద్ద దర్శకుడైనా హీరోని మించి కాదు కదా అనుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం దీనికి మినహాయింపు. ఆయన స్థాయి వేరు, స్థానం వేరు. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ వీడియో గేమ్లో దర్శక ధీరుడు ప్రత్యక్షమయ్యారు. మరి అదేంటో చూద్దామా? రాజమౌళికి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గాను గుర్తింపు మామూలుగా లేదిప్పుడు. RRR తర్వాత ఈయన స్థాయి గ్లోబల్ గా ఎదిగింది. తాజాగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు జక్కన్న. తనయుడు కార్తికేయతో కలిసి జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న డెత్ స్టాండింగ్ 2 ఆన్ ది బీచ్ వీడియో గేమ్ లో కనిపించారు దర్శక ధీరుడు. ఈ వీడియో గేమ్ లో రాజమౌళిని ది అడ్వెంచరర్ గా, కార్తికేయను అడ్వెంచరర్ సన్ గా చూపిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, హిడియో కొజిమా మధ్య అనుబంధం 2022లో RRR సమయంలో మొదలైంది. అప్పుడే ఈ గేమ్ కు సంబంధించి తన బాడీ కొలతలు ఇచ్చి వచ్చారు జక్కన్న. ఆ గేమ్ ఇప్పుడు వస్తుంది. RRR టైంలోనే కొజిమా స్టూడియోకు వెళ్లి అక్కడి 3D క్యారెక్టరైజేషన్ టెక్నాలజీని పరిశీలించారు. నాటి పరిచయమే డెత్ స్టాండింగ్ 2 గేమ్లో రాజమౌళి ఎంట్రీకి దారిచ్చింది. ఈ గేమ్ 2025 జూన్ 26న ప్లే స్టేషన్ 5లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి మన దర్శకుడిపై జపాన్లో వీడియో గేమ్ అంటే చిన్న విషయం కాదు. అది ఆయన రేంజ్ అంటే మరి.